మే నెల వచ్చింది ఇంకింత పెరిగింది ఎండ. ఎన్ని నీళ్లు తాగినా వశపడతలేదు. కొబ్బరి బొండాలు, షర్పతులు, జ్యూసులు గుంజుడే గుంజుడు. ఇంటికాడుంటే దుక్నం బోవుడు, కూల్ డ్రింకులు తెచ్చుకునుడు. ఫ్రిడ్జ్ లా మంచిగా స్టాక్ పెట్టుకోవచ్చు. కొందరైతే మా గవ్యం నడుస్తాయని కొందరు సల్లటి బీర్లు తాగి సల్లబడుతున్నారు. మంచిగా ఎండ దెబ్బ కొట్టద్దని ఎవ్వరు ఉపాయాలు అల్లయి. ఈడ గిట్లా అయితే సూరన్న సురుకులకు ఇంత అంబలి దాగి సల్లబడుతున్నారంతా. ఎవ్వరి చేతిలో చూసినా మోదుగాకులే. ప్లాస్టిక్ ప్లేట్ అన్న మాటే లేదు. ఆకులే ఇట్లా డొప్పలు చేసి అందులో పోస్తుంటే ఊరోళ్ళు, తొవ్వంట పోయేటోళ్ళు అందరొచ్చి లైన్ కడుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిపల్లిలా పొద్దుగాల 10 కొట్టిందంటే అందరూ గ్రామ పంచాయతీ కడికి రావాల్సిందే. మైక్ లో అనౌన్స్మెంట్ చేయించి అందరికి ఈ అంబల్ని పోయడం జరుగుతుంది. అదే విధంగా డే మొత్తం కూడా చల్లని నీళ్లు తాగించడం జరుగుతుంది. ప్రతి దగ్గర కూడా మనకు ప్లాస్టిక్ లోనే అంబల్ని వితరణ చేయడం జరుగుతుంది. కానీ ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో మాత్రం అంబలి అనేది ఈ దొల్లలో తాగడం జరుగుతుంది. అంబటాళ్ళ అంబలి అని పెట్టి దినం 50 లీటర్ల రాగి జొన్న అంబలి వేస్తున్నారట. అడవికి ఓవుడు, మోదుగాకులు తెచ్చి డొప్పలు చేసుడు, అందరికి వంచుడు. ఎండాకాలం అంబలి మంచిదని, మంచిగా ఆరోగ్యం ఉంటుందని తాగుతున్నాం. యువకులు, మహిళలు కూడా వీళ్ళందరూ కూడా అంబలి ఈ డొల్లలో తాగి చాలా ఆనందిస్తున్నారు. వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఊర్లా బండ్లు నడిపేటోళ్లకు ఏం కావద్దని 10 రూపాయలకే హెల్మెట్ కార్యం పెట్టిరట మునుపు. ఇప్పుడు ఇది కానీ వెనకటి లెక్క ఆకుల అంబలి దాగుడైతే సూపర్ అబ్బా. పాత రోజులు యాద్ చేసుకోవచ్చు అంతా.